Welcome to SB News. నమస్తే అండి. ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాం. ఎంపీడీఓ సంకీర్తి గారిని అడిగి ఇప్పుడు ఉపాధి హామీ పనులు విపరీతంగా పనులు జరుగుతున్న టైం, ఒక పక్క వేసవి ఎండలు కూడా 47 డిగ్రీ టెంపరేచర్ ఇక్కడ పినపాక మండలంలో ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న గ్రామాల్లో తాగునీటి సౌకర్యంపై సమస్యలు ఉన్నాయా? ఎక్కువ ఆదివాసీ గ్రామాలు ఇక్కడ ఎక్కువ ఉండే ప్రాంతం. ఈ ప్రాంతాలకు తాగునీరు అందించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అక్కడ మౌలిక సదుపాయాలు ఎటువంటి ఇస్తున్నారని ఎంపీడీఓ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ఎంపీడీఓ గారు. ఇప్పుడు ముందుగా ఉపాధి హామీ కార్మికులు తీసుకుంటే సార్, ఇక్కడ 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎండలు విపరీతంగా ఉన్నాయి సార్, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ? సో ముఖ్యంగా ఉపాధి హామీకి వచ్చేసరికి మనము ఉపాధి హామీలో ముఖ్యంగా వర్క్ సైట్ ఫెసిలిటీస్ అని చెప్పేసి మనం చేస్తున్నామండి. వర్క్ సైట్ ఫెసిలిటీస్ అంటే ఏంటంటే, మన దగ్గర ప్రతి ఉపాధి హామీ జరిగే ప్రతి పంచాయతీలో ప్రతి చోట కూడా మనం వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. లైక్ వాటర్ కానీ, వాళ్ళకి షేడ్ నెట్స్ కానీ, వాళ్ళకి మన కొంతమంది ఔత్సాహికుల తరపున లైక్ కొంతమంది సర్పంచ్ గారు కానీ, కొంతమంది లోకల్ లీడర్స్ తరపున కానీ వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నారు. అదేవిధంగా మేము వాళ్ళకి ఓఆర్ఎస్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ వాళ్ళకి నిత్యం అందుబాటులో ఉంచాం మేము. అదేవిధంగా మనం మన ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా మనం రకరకాల వాటర్ మీరు 47 డిగ్రీలు ఉన్నాయని చెప్పారు మన పినపాక మండలంలో. సో ఈ వాటర్ విషయానికి వస్తే మనం ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. మనం ప్రతి వారం కూడా దీనికి సంబంధించి వాటర్ ఇంజనీర్స్ తోని కానీ, సర్పంచ్ గారితో కానీ, సెక్రటరీస్ తో కానీ మనం మీటింగ్స్ పెట్టుకుంటూ ఉన్నాము. అదే విధంగా ఎక్కడ రిపేర్ వచ్చినా కూడా, మనం ఎక్కడ బోర్ రిపేర్ వచ్చినా, ఎక్కడ పంప్ రిపేర్ వచ్చినా కూడా మనం విత్ ఇన్ 1 డే సాల్వ్ చేసేలా చూసుకుంటాం. మనం దీనికోసం అంటే ఒక 24 hours హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనం మన ఎంపీడీ ఆఫీస్ లో పెట్టి ఉన్నాము. సో మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు మాకు తెలియజేసి 24 గంటల లోపల దాన్ని త్వరితగతిన సాల్వ్ చేస్తాం. అదే విధంగా మీరు చూసుకుంటే మన దగ్గర మనం పినపాక మండలంలో ఉన్న ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మీరందరూ కూడా ఎవరు కూడా మన దగ్గర వడదెబ్బకు గురి కాకుండా మనము అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుతున్నాము. మీకు ఎన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావాలన్నా మీరు తీసుకెళ్ళొచ్చు. మన పిహెచ్సి పినపాక, పిహెచ్సి జానంపేటలో మీకు అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ ఎవరు కూడా వేసవి నిర్లక్ష్యం చేయొద్దండి. వేసవిలో మన చిన్న అసౌకర్యం కూడా పెద్ద హానిని కలిగించవచ్చు. మీరందరూ కూడా ఎప్పుడు నీళ్లు తాగుతూ ఉండండి. అదేవిధంగా మీకు నీటి సరఫరా యొక్క సమస్య వస్తే తప్పకుండా మాకు తెలియజేస్తే మేము త్వరితగతిన యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మన దగ్గర వచ్చి 8 నుంచి 10 వలస ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి సార్. మెయిన్ గా వలస ఆదివాసీ గ్రామాల్లో ప్రజెంట్ మీరు ఎంపీడీఓ ఉన్న దగ్గర ఎటువంటి సమస్యలు మీరు దృష్టికి వచ్చాయి సార్? తాగునీటి సమస్య కానీ ఇంకేమన్నా? సో మనకి ఇక్కడ మీరు చెప్పినట్లుగానే మనకి ఇక్కడ ఐసోలేటెడ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి, మనకి గుర్తికోయ హ్యాబిటేషన్స్ ఉన్నాయి మెయిన్లీ వాటిలో. సో అక్కడికి మనకి వాటర్ గ్రిడ్ కనెక్టివిటీ అనేది లేదు. సో మనం అక్కడ ఏం చేసామంటే బోర్లు ఏర్పాటు చేసి సోలార్ పంప్ ద్వారా మనం ఆ బోర్ నుంచి వాటర్ మనం పంప్ చేస్తున్నామండి. మన దగ్గర ఉన్న ఐసోలేటెడ్ హ్యాబిటేషన్స్ అన్ని 7-8 ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మనము వాటర్ పంప్ చేస్తున్నాము. అదే విధంగా ఇక్కడ ఎంత మారుమూల హ్యాబిటేషన్ అయినా కూడా మన వాటర్ కొరత అనేది లేకుండా చూసుకుంటున్నాం. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా మాకు తెలియజేయగలరు. ఇప్పుడు విన్నారు కదా, ఒకవైపు ఉపాధి హామీ పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. రెండో విషయం, వలస ఆదివాసీ గ్రామాలు 23 గ్రామ పంచాయతీల్లో కూడా ఏమన్నా తాగునీటి సమస్యలు ఉంటే ఎంపీడీఓ గారి దృష్టికి రిటర్న్ పూర్వకంగా తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. సార్కి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.